శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము 20, 21, 22, 23, 24వ శ్లోకములు. న ప్రహృషే ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. స్థిరబుద్ధియు మోహరహితుడును అగు బ్రహ్మజ్ఞాని బ్రహ్మమునందే నెలకొని ఉండుటబట్టి ప్రియ వస్తువులందు పొంగిపోడు, అప్రియము వాటిలిన కృంగిపోడు. బాహ్యస్పర్శే స్వసక్తాత్మా విందత్యాత్మని యస్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమచ్చయమశ్నుతే. బయట విషయములందు మరులుగొనక ఆత్మ సుఖమునందే తృప్తుడయ్యుండు యోగి బ్రహ్మానుసంధాన తత్పరుడై అచ్చయ సుఖమును చూరగొనును. ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. కుంతీ కుమార, బాహ్య విషయ భోగములు దుఃఖములకు దారితీయును. అవి క్షణికములు. విజ్ఞాని వాటిని నమ్ముకొనడు. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోచనాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. బ్రతికి దేహముతో ఉండగనే కామక్రోధముల ఒడిదుడుకులను చల్లార్చినవాడే యోగి, వాడే సుఖవంతుడు. యోంతః సుఖోంతరారామః తతాంతర్జ్యోతిరేవ యః స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఆత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మయందే వెలుగువాడును నగు యోగి బ్రహ్మస్వరూపుడై మోక్షమును పొందుచున్నాడు.